అక్కర్లేని ఆడంబరాలు, అర్థం లేనటువంటి సంస్కృతి. వీడిన్ని లక్షలు ఖర్చు పెట్టాడురా, విస్తరికి 120 రూపాయలు ఇస్తానన్నాడు, 200 ఇస్తానన్నాడు. ఇక్కడ రొట్టె ముక్కలు, ఇక్కడ బఠానీలతో చేసిన పదార్థాలు, ఇక్కడ స్వీట్లు, ఇక్కడ హాట్లు, ఇక్కడ పళ్ళ ముక్కలు, ఇక్కడ ఐస్ క్రీములు, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి, మనుష్య మాంసం తప్ప అన్నీ ఉంటాయి. ఎవడికి ఏం కావాలో అన్నీ తినచ్చు. అన్నీ తిన్న మనగాడు ఉంటే భారతరత్న ఇవ్వచ్చు. అన్నీ పెడతారు. ఎన్ని అక్కర్లేని తిరుగుళ్ళు తిరుగుతాడండి పెళ్లిలో. ఆడపిల్ల పూజ చేస్తుంటే పక్కన కూర్చుని, అమ్మ జాగ్రత్తగా చెయ్యి నాన్న, పసుపు వేయి, కుంకం వేయి, గంధం అర్చన చెయ్యి నాన్న, ముందే గబగబా కాస్త గంధం తీసుకో, సాన మీద గంధం తీయి అని పక్కన కూర్చొని గంధం తీయించి, అమ్మవారికి ఇంత జాగ్రత్తగా ఆడపిల్ల చెయ్యొచ్చో అంత మర్యాదగా ఆడపిల్లతో చేయిస్తున్న కన్యాదాత ఎక్కడున్నాడు? ఎప్పుడు దేనికి సరిపోతుందంటే పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా అండంతోనే సరి బతుకంతా. అసలు ఆడపిల్ల చేతిలో ఏం పెట్టి నువ్వు తీసుకురావాలో అవి సిద్ధంగా ఉంటాయా? ఉండవు. ఇంకా ట్రంకు పెట్టి ఏనో ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన ట్రంకు పెట్టి పెళ్లిలో, అదో పెద్ద పోస్టు. ఆ పోస్టుకి వెంపర్లాట, అక్కడ రాజకీయాలు. ఆ పెట్టె దగ్గర ఎవరినైనా పెట్టారో మిగిలిన వాళ్ళకి పెదవి విరుపులు, రాజకీయాలు, చిన్న చూపులు, అల్లర్లు, తగాదాలు, ఇన్నో. ఏది తెలుసు మనకి మాట్లాడుకోవడం పెళ్లికి అంటే, ఎన్ని పూట్లు మేము ఉంటాం, మీరు ఎన్ని పూట్లు ఉంటారు, టిఫిన్ ఏం పెడతారు, వీడి జీవితంలో వీడు పలహారం చేయని వాళ్ళగే, వీళ్ళు పెడితేనే తింటాడు, లేకపోతే వాడు బతుకులో ఎప్పుడన్నా ఇడ్లీ తింటే కదా, వాడు బతుక్కి వడ తింటే కదా. ఏం టిఫిన్ పెడతారు? కారప్పొడి పెడతారా? అప్పడాలు ఒడియాలు లేవని దెబ్బలాడుకునేవాడు ఓడు ఎవరు? ఓ పెద్ద ఆయన. వాడి జన్మలో ఒడియాలు తినలేదండి వాడు. ఒడియాల కోసం దెబ్బలాట ఏంటి? ఆ పెద్దరికం ఏంటి? దానికి అర్థం ఉండదు. ఇప్పుడు ఇంకా కొత్త సంస్కృతి వచ్చేసింది, వెర్రిగెంతులు, వెర్రాట్లు, వెర్రిపాటలు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే, అసలు ఏ పాటలు మోగకూడదో ఆ పాటలన్నీ మోగించుకుంటూ ఉండాలి. ఇక్కడేమో కట్టేది తాళి, ఇక్కడేమో పెట్టేవి జీలకర్ర బెల్లం. అక్కడ ఏ పాటలు వినపడితే అమ్మవారు అసహ్యించుకుంటుందో అవి. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? అక్కర్లేని అహంకారాలు, అక్కర్లేని ఆడంబరాలు, అక్కర్లేని అలంకారాలు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తే ఆ ఐదో తనం నిలబడుతుంది? దీని గురించిన స్పృహ ఎక్కడుంది?